అంటే మీ పార్టీలో ఉన్న నాయకులు తెలంగాణలో మనకు అధికారం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కేంద్రంలో మనం పవర్‌లో ఉంటే చాలు అని కొంతమంది ఒక నలుగురో, ఐదుగురో సో నా దృష్టికి అయితే అట్లాంటి కొంతమంది వాళ్ళు లీడర్లు రాలేదన్న. నా ఆ దృష్టికి రకమైన అట్లాంటి ఆలోచనతో ఉన్నారు అన్నది ఒకటి. నా దృష్టికి అట్లాంటి ఆలోచన ఉన్న నాయకులు ఎవరో నాకు తెలియదు. నాకు నీకున్నంత మేధస్సు పరిజ్ఞానం లేకపోవచ్చు. నీలాగా నేను అంటే వేరే రఘునందన్‌కి దృష్టితో చూస్తలేను కావచ్చు. దుబ్బాక నేను ఎమ్మెల్యే అదే ఇంట్లో ఉన్నా కాబట్టి అట్లే మా వాళ్ళంతా మంచోళ్ళనే అనుకుంటా నేను. రఘునందన్ రావు గారికి దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన, మెదక్ ఎంపీగా గెలిచిన ఇంకా నాకేం కావాలి? అయితే ఎంపీ అయితే లేకపోతే మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఆ ఒక్కటి చెప్తే వేరే ఆలోచనే లేదు మాకు. 100% అందరం అదే దిశగా పనిచేస్తున్నాం. అదే జరుగుతుంది. నువ్వు చూడన్నా రగన్న, ఇన్ని రోజులు తెలంగాణ వేరు, ఇప్పుడు తెలంగాణ వేరు. మేము 8 మందిని గెలిచిన తర్వాత తెలంగాణలో ఎన్ని మార్పులు వస్తాయో చూడురు మీరు. 100% అధికారం మాదే. ఈసారి నేను నీకు రాసిస్తా. ఓకేలా ఏ లెక్కన? అరే మన సర్పంచులు గెలిస్తే కనబడతలేదా నీకు? ఎంత ఉత్సాహంగా ఒక్కరు కూడా 40 ఏళ్ళు ఉన్నోళ్ళు లేరు పిల్లలు. అంతా 25 నుంచి 35, 40 లోపల ఉన్నోళ్ళే గెలిచిరు సర్పంచులు. కార్యకర్తలకి నాయకుడిగా మారడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు మా వాళ్ళు ఎట్లా కొట్లాడిరో మనకు తెలుస్తుంది కదా. కోట్లు పెట్టలేము మేము. ఒక్కొక్క సర్పంచ్ కోట్లు ఖర్చు పెడితే గెలవలేకపోయినా అంటున్నా. మా వాళ్ళు చిన్న పిల్లలు గెలిచి వచ్చిర్రు. తెలంగాణలో ప్రజలకి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అధికారం ఇవ్వాలని సంపూర్ణంగా 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన చూసినాక, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన చూసినాక ఇంకా మోకా ఇస్తే మనం మార్పు కోరుకుంటే మనం ఇవ్వాల్సింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మీరు అంటున్నారు అధికారంలోకి రాబోతున్నామని. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో మీకు వచ్చిన ఓట్లు 26,000 అయితే మొన్న వచ్చిన ఓట్లు 17,000. ఎప్పుడు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత, ఒక మంచి వేవ్ బీజేపీకి వచ్చిన తర్వాత, ఆల్టర్నేట్గా వీళ్ళు ఉన్నారు అని ప్రజలు భావిస్తున్న క్రమంలో జరిగిన ఎలక్షన్లో మీకు వచ్చిన ఓట్లు 17,000. రూరల్లో కొంత డౌన్ ఉన్నాం, మనం అర్బన్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాం అనుకుంటున్న అప్పుడు అర్బన్లో జరిగిన జూబ్లీ హిల్స్ ఏరియాలో జరిగిన ఎలక్షన్లో మీరు ఈ రకమైన రిజల్ట్ ఏం సంకేతాలు ఇస్తున్నది? టీఆర్ఎస్ ఎందుకు గెలవలేదన్న? అది వాళ్ళ ఫెయిల్యూర్. వాళ్ళ సీటే కదన్న అది వాళ్ళ ఫెయిల్యూర్ అన్న. 100 కోట్లు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. ఎందుకు గెలవలేదన్న? యువరాజు నాయకత్వం అది వాళ్ళ ఫెయిల్యూర్. ఎందుకు రకరకాల కారణాలు వాళ్ళు చెప్తారు. కంటోన్మెంట్లో ఎందుకు వేసిరు కాంగ్రెస్కి? జూబ్లీ హిల్స్లో ఎందుకు వేసిరు? మీరు అదే ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, మరి డిపాజిట్ పోద్ది కదన్న. జనరల్గా గెలుపోవటంలో పక్కన పెడదాం, మన పెర్ఫార్మెన్స్ ఎక్కడ జనరల్గా ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో జనరల్గా 90% అధికారంలో ఉన్న పార్టీకి హంగులు ఉంటాయి, పోలీసు వాళ్ళు ఉంటారు, మీడియా ఉంటుంది, పైసలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు దాన్ని కంట్రోల్లోకి తీసుకొని చేయగలుగుతారు. లిమిటెడ్ ఏరియాలో స్కోప్ ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు. దానికి దీనికి ఎట్లా పొంతు పెడతామన్నా? మరి అంతకుముందు ఎంఐఎం పోటీ చేసింది, ఈసారి ఎందుకు పోటీ చేయలేదని లెక్క తీస్తలేవు ఏందన్నా? అంతకుముందు ఎంఐఎం క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు, అవెందుకు లెక్కలు తీయవన్నా? డిపాజిట్ అయితే పోదు కదన్నా. నేను ఏమంటున్నాను, ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే భారతీయ జనతా పార్టీకి ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా వస్తాయా అని ఆలోచిస్తారు ప్రజలు. టీఆర్ఎస్ వాడు గెలిస్తే టీఆర్ఎస్ వాడు ఏమైనా ముఖ్యమంత్రి అవుతారా అని ఆలోచిస్తారు. అధికారంలో ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఏమైనా అవకాశం ఉంటే చేసుకుందాం పనులని సాధ్యమైనంత వరకు 90% ఆఫ్ ద పీపుల్ ఆలోచన ఎట్లుంటుందంటే అధికార పార్టీ వైపే పోతారు. మీరు టీఆర్ఎస్ గెలిచిన తర్వాత 2014 నుంచి 2020 దుబ్బాక బై ఎలక్షన్ కంటే ముందు ఏ ఒక్క బై ఎలక్షన్ అన్న టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా అన్న? దుబ్బాక ఓడిపోతామని కలగన్నారా అన్న వాళ్ళు? కనలేదు కదన్న. సో ప్రజలకి ఒక రకమైనటువంటి కోపం వచ్చింది. అరే వీళ్ళు మనుషుల్లా చూస్తలేరు, వీళ్ళని భూమి మీదకి తీసుకురావాలంటే ఒక ఉప ఎన్నికలో వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు కాబట్టి 100 కోట్లు ఖర్చు పెడితే కూడా గెలిపించినారు. ఆ సిచ్యువేషన్ ఇవాళ ఇంకా కాంగ్రెస్ మీద ఆ కోపం ప్రజలలో వస్తే 100% కాంగ్రెస్ విల్ లూజ్ ద ఎలక్షన్స్. మేము ఎంత ప్రిపరేటరీగా చెప్పుకుంటూ వచ్చినా జనం ఏమనుకుంటారు, రగన్న ఇవే ముఖ్యమంత్రిని మార్చే ఎలక్షన్లు కాదు కదా, ఎందుకంత ఇబ్బంది పడుతుంది? అదే అంటున్నా, మరి డిపాజిట్ పోద్ది కదా అంటున్నా. గౌరవప్రదమైన పక్కన పెట్టండి. పోయినసారి కూడా డిపాజిట్ రాలేదు రగన్న, ఎందుకంత లొల్లి పెడతారు? 2023లో జరిగిన ఎన్నికలలో కూడా మాకు డిపాజిట్ రాలేదు జూబ్లీ హిల్స్ లో. ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పేది ఏంది? రేపు ఖైరతాబాద్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అంటారు ఒకవేళ బై ఎలక్షన్. నేను ఇట్లా మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టేటువంటి కార్యక్రమం ఉండద్దు దయచేసి. నేను 3 సార్లు చెప్పిన ఇప్పటికి మీకు, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి మధ్యలో పొత్తు పొంతన సారూపేత ఉండదు. మీరు రాసిస్తారా రేపు దానం నాగేందర్ ఆడ పోటీ చేస్తాడని? ఆల్మోస్ట్ ఆయన నేనే పోటీ చేస్తా అని చెప్తున్నాడు కదా. నువ్వు మీరు రాసిస్తారా? రాసి ఇవ్వడం ఎట్లుంటది? మరి ఆయన చెప్తున్నాడు పోటీ చేస్తా అని. ఆయన క్యాండిడేట్ నీ ముంగట అట్లా చెప్తున్నాడు, బయట ఇంకొక రకంగా చెప్తున్నారు. అట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయన్న. నేను అందుకనే ఏమంటున్నా, రేపు ఏమైతుంది అనే దాని గురించి ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకన్నా? రేపు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, రాసుకుందాం, ఒప్పందం కూడా చేసుకుందాం. రైట్.
ఒప్పందం కూడా చేసుకుందాం. మీరు రాసిస్తారా రాసిస్తా, బాండ్ పేపర్? 100% రాసిస్తా. బాండ్ పేపర్ 100 రూపాయల బాండ్ పేపర్ తెప్పించి అంతేనా? 100% రాసిస్తా. మీరేమన్నా ఛాలెంజ్లు చేస్తారా? ఇప్పుడు ఒక ఆయన గడ్డాలు పెంచుకుంటా, నేను కట్ చేయను, నేను అంత పెద్దోని కాదు, వాళ్ళలాగా పెద్ద పెద్ద ప్రమాణాలు చేయలేను. కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మా కార్యకర్తలు ఖచ్చితంగా దానికోసం పనిచేస్తారని అయితే నేను నీకు వాదా ఇస్తా. నా మాట మీద నీకు విశ్వాసం లేదంటే బాండ్ పేపర్ కూడా రాసిచ్చిపోతా.